3 పువ్వులు 6 కాయలుగా దొంగ మెడికల్ లీవ్లంట. మెడికల్ లీవ్తో విదేశీ ప్రయాణాల్లో ఉపాధ్యాయులు. ప్రొసీడింగ్స్ మంజూరులో మోహన రాగం చేతివాటం. పైసలిస్తే తప్ప కదలని లీవ్ ఫైల్. సమాజంలో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కొందరు విద్యాశాఖ అధికారులు కళంకం తెస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రయత్నం చేయాల్సిన విద్యాశాఖ అధికారి దారి తప్పాడు. రాజు తలుచుకుంటే దెబ్బలో కొదవ అన్నట్లుగా అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించి ఉపాధ్యాయులకు దొంగ మెడికల్ లీవ్లో అక్రమాలకు తెరలేపాడు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారిగా 2022 సంవత్సరం ఆగస్టు వరకు అదనపు బాధ్యత నిర్వహించిన సదరు విద్యాశాఖ అధికారి ఇష్టరాజ్యంగా వ్యవహరించి అవసరం లేకున్నా సరే ఉపాధ్యాయులకు మెడికల్ లీవ్లు మంజూరు చేశారు. సాధారణంగా మెడికల్ లీవ్లు అనారోగ్య సమస్యల కారణాలతో ఉద్యోగులకు మంజూరు చేస్తారు. అది కూడా వైద్యులు పరీక్షించి విశ్రాంతి అవసరమని నిర్ధారణ చేయాలి. అదేవిధంగా తిరిగి విధుల్లో చేరే సమయంలో వైద్యులు జారీ చేసిన ఫామ్ ఏ, బి ధృవీకరణ పత్రాలతో పాటు విధుల్లో చేరుతున్నట్టుగా విద్యాశాఖ అధికారికి లేఖ అందించాలి. అయితే ఆరోగ్య సంబంధిత కారణాల దృష్ట్యా మంజూరు చేయాల్సిన మెడికల్ లీవ్ను దుర్వినియోగం చేస్తూ అనుమతి లేని విదేశీ ప్రయాణాలకి, వ్యాపార అవసరాలకి, వ్యక్తిగత కారణాలకి మెడికల్ లీవ్లు మంజూరు చేస్తూ చేతివాటం ప్రదర్శించడం విద్యాశాఖ అధికారికి పరిపాటిగా మారింది. ఉపాధ్యాయులు అడిగిందే తడువుగా ఇష్టారీతిన దొంగ మెడికల్ లీవ్లు మంజూరు చేస్తూ భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వైనం ఆలస్యంగా వెళ్ళకొచ్చింది. ఉపాధ్యాయులకు సంబంధించి పలు పనుల్లో నిత్యం నిబంధనల గురించి మాట్లాడే విద్యాశాఖ అధికారి తనకు వద్దకు వచ్చేసరికి నిబంధనలు వర్తించవు. చేయి తడిపితే చాలు నిబంధనలకు పాత్ర వేసి అన్ని పనులు ఇట్టే సక్రమంగా జరిగిపోతాయి. శ్రీనివాసునికి వినిపించేలా చంద్రమోహన రాగం ఆలపించే ఒక ఉపాధ్యాయ భక్తుడు మెడికల్ లీవ్ల భాగోతాన్ని ఇంటి దగ్గరే చక్కపెట్టి లీవ్ తాలూకు ప్రొసీడింగ్స్ పని మొత్తం ఆయనే కానిస్తూ ఆమ్యామ్యాలు వసూలు చేయడంలో పరిణితి చెందడం జగబరిగిన సత్యం. ఇదిలా ఉండగా దొంగ మెడికల్ లీవ్లు మంజూరు చేసిన మండల విద్యాశాఖ అధికారి గతంలో ఖమ్మం అర్బన్, ఎర్రుపాలెం మండలంలోని విధులు నిర్వర్తించి ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా ఖమ్మం రూరల్ మండలానికి బదిలీకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు మరో కథనంలో ప్రచురితం చేస్తారంట. ఈ తెలంగాణ అత్యంత దోపిడీ ఎక్కడ ఉంది అనుకుంటే అది కేవలం విద్యాశాఖలో మాత్రమే ఉంది. విద్యాశాఖ అధికారులు కూడా అంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి అక్కడ ఏ క్లాస్ కి ఎంతమంది విద్యార్థులు ఉండాలి, ఎంతమంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారని పక్కకు పెట్టి వాళ్ళ వసూళ్ళకే పాల్పడుతుంటారు అక్కడ. అంతే, ఎగ్జాక్ట్. చక్కగా మెడికల్ లీవ్ పెట్టుకొని ఫారెన్ ట్రిప్ చేస్తున్నాడంట. మళ్ళీ ఆడికి శాలరీ వస్తుంది ఇప్పుడు హ్యాపీగా.